హాయ్ అండి. ఇవాళ అయితే మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్‌లో ఫూల్ మకానా చాట్ అయితే కావాలన్నారు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు అయితే వేసేసుకుందామండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి కలర్ మారేంత వరకు. బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఫూల్ మకాన్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనం తామర గింజలు అంటాం కదా, అవే అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తాయన్నమాట ఇవి. హ్యాపీగా తినేసేయచ్చండి. పిల్లలకి ఏదో ఒక రూపంలో హెల్తీ ఫుడ్ పెట్టాలి అనుకునే వాళ్ళము ఇట్లాగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో చేసి పెట్టొచ్చండి. హ్యాపీగా తినేస్తారు పిల్లలు. పల్లీలు ఫ్రై అయిపోయాయండి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని నెక్స్ట్ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం అంత కారం అయితే యాడ్ చేద్దామండి. పిల్లలు కారం ఎక్కువ తిన్నారని చెప్పాను కదండి, వాళ్ళు తినరు సరిగ్గా కారము. అందుకోసం అనేది నేను కొంచెం అంత వేసానండి. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసానండి. బాగా అయితే కలిపేసి నెక్స్ట్ కొంచెం సాల్ట్ బాగా అయితే కలిపేసేసుకుందామండి. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫుల్ మకానాస్ కూడా వేసేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టేసే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాగా కరకరలాడుతూ ఫ్రై అవుతాయి అన్నమాట అవి. మనం ఇట్లా పట్టుకుంటే మెత్తగా పొడి పొడి అయ్యేలాగా ఫ్రై అవ్వాలండి. చూశారు కదా, పట్టుకుంటే ఎట్లా పొడి పొడి అవుతున్నాయి, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు చాట్ అయితే కలిపేసుకుందాము. చాట్ కలిపేదానికోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుందామండి. ఆ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, నెక్స్ట్ టమాటా ముక్కలు, నెక్స్ట్ కొత్తిమీర 1 బై 1 అయితే వేసేసుకుందామండి మొత్తము. నెక్స్ట్ వేయించుకున్న పల్లీలు కూడా అయితే యాడ్ చేసేసుకుందామండి. ఈ మొత్తాన్ని అయితే బాగా నీట్గా అయితే కలిపేసుకుందామండి. బాగా నీట్గా అయితే కలిపేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదండి, అందుకని మళ్ళీ కొంచెము వేసుకుందాము. ఇప్పుడు సరిపోవు కదండి, ఇవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు టమాటాలు, వాటికి రుచికి సరిపోదనేసి ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి చాట్ మసాలా. ఇదైతే అస్సలు మిస్ చేయకూడదు, దీనివల్ల టేస్ట్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. చాట్ మసాలా వేసేసి ఫైనల్గా ఫుల్ మకానా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని నీట్గా మొత్తాన్ని అయితే కలిపేసుకుందామండి. బాగా అన్నీ కలిసే విధంగా అయితే కలిపేసుకుందాం. అందుకోసమే ఒక వెడల్పు పెద్ద బౌలే ఉంటేనే బాగుంటుందండి. పెద్ద బౌల్ అయితే ఇవన్నీ కలిసేదానికి బాగుంటుందన్నమాట. మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలండి. చాట్ మసాలా, సాల్ట్, ఉల్లిపాయలు కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, టమాటా ముక్కలు కానివ్వండి, మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసిన తర్వాత ఫైనల్లో ఒక సగం నిమ్మకాయ బద్దనైతే పిండుకోవాలండి. ఇదైతే అసలు స్కిప్ చేయొద్దండి. నిమ్మకాయ వేయడం వల్ల చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది టేస్టు. సూపర్గా ఉంటుందన్నమాట. నిమ్మకాయ బద్ద కూడా పిండేసి మొత్తం అంతా అయితే కలిపేసుకుందామండి. ఫైనల్గా ఫుల్ మకానా చాట్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎంతో ఇష్టంగా తినే ఫుల్ మకానా చాట్ పిల్లలకి చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఫైనల్ లుక్ అయితే ఇది. ఓకే, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.